తినవరు ఏం మాట్లాడుతున్నారు ఫోన్ ఎందుకు ఫోన్ ఎందుకు నేను చెప్తా ఒక 5 మినిట్స్ నేను చెప్తాను కదా ఫోన్ అసలు మీకు ఏం అవసరం అండి మీరు పార్సల్ ఇనికి వచ్చి పార్సల్ ఇచ్చేసేటప్పుడు నేను చెప్తా ఆగు ఫస్ట్ ఫోన్ ఇవ్వను నేను ఎవరు ఫోటో చెప్తాను కదా ఇంతకు ముందుకి పెళ్లి అయింది నాకు ఇంతకు ముందు పెళ్లి అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్న ఫోటో బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో బ్రో మదర్ ప్రామిస్ బ్రో నాకు నిజంగా తెలియదు మీకు మ్యారేజ్ అంటే అస్సలకి బ్రో పసుపు తాడు ఏమీ లేదు బ్రో నేను కట్టిన తారీ తప్ప లంజా గింజా అనకు బ్రో మనం మంచిగా మాట్లాడు ఎందుకు రా అసలు మా మ్యాటర్స్ ని కవర్ చేయాలి ముంజి పచ్చడి కొడతావు బ్రో బ్రో మీదికి రాకు దెబ్బలు తింటావు ముందు చెప్తున్నా కన్విన్స్ ఆల్రెడీ మ్యారేజ్ ఉందని తెలియలే నాకు అయ్యింది ఇక్కడ ఆయన తోటి ఉండలేను కదా నేను నీతోటే ఉంటున్నా మ్యారేజ్ ఆయన చెప్పినావా ఆయన చెప్పినావా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏం చెప్తున్నావు అసలు ఆ బ్రో నీకు రోజు వేరే దొరుకుతాడు నువ్వు కూడా అవల కుటుంబం అయితే నా లవ్ని నేను ప్రపోజ్ చేయలేదు సో తనను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసింది పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది మీరు ఎలా చేసుకో నేను ఆయన ఆల్రెడీ అన్నాడు పచ్చడి కొడతాడు బ్రో గుట్టా బ్రో అదే ఈ లంచా ఖాతాలన్నీ దెంగిందానికి వదిలి దెంగేసి పోయింటాడు బ్రో నిజంగానే మీకు పెళ్ళైందా బ్రో ఎన్ని మంత్స్ బ్యాక్ పెళ్ళైంది బ్రో బ్రో నాకు నిజంగా తెలియదు బ్రో నీకు మ్యారేజ్ అయినట్టు బ్రో మదర్ ప్రామిస్ బ్రో నాకు నిజంగా తెలియదు మీకు మ్యారేజ్ అయినట్టు అస్సలకి బ్రో పసుపు తాడు ఏమీ లేదు బ్రో నేను కట్టిన తారీ తప్ప బ్రో మీకు పెళ్ళి అయిందని తెలియదు బ్రో నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు దాన్ని లంజా గింజా అనకు బ్రో మనం మంచిగా మాట్లాడు బ్రో ఇప్పుడు తప్ప ఏది అయింది బ్రో తప్ప అయింది నాకు ఇంతవరకు తెలియదు మీకు మ్యారేజ్ అయినట్టు ఇప్పుడు చెప్తున్నా కదా ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె నేను వదిలేస్తున్నా ఏంటి చెప్పు అవును నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నాకు నచ్చలేదు బ్లాక్ చేసిన ఇప్పుడేంది నేను చేయడానికి నన్ను అనుమానించినావు కదా నిజంగా చేసిన నిజంగా అనుమానించు మరి అవును నువ్వు చేసుకున్నా నేను కూడా ఇష్టపెట్టుకున్నా కదా నా ఫ్యామిలీకి నౌకర్నే కాదు కదా నేను నా ఫ్యామిలీ అందరిని ఇష్టపెట్టుకుని నేను కూడా వచ్చిన అయినా నీకెందుకు ఇప్పుడు నేను ఏం చేస్తా నీకెందుకు అంటున్నా ఇన్ని రోజులు ఏడున్నావు మరి నువ్వు వేరేళ్ళకి ఎవరికో కాల్ చేసి ఇట్లా ఇంటికి రప్పించుడు ఏం పద్ధతి అనుకుంటున్నావు అసలు నీకు ఏం అవసరం నేను ఏదైనా చేస్తా నీకెందుకు మాటలు మంచిగా అని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అనుమానించడం నిజంగానే చేసినా కదా ఎందుకు నీకెందుకు మరి ఏం అవసరం వదిలేసి నాకు వద్దు అవును నా ఇష్టపడ్డాడు నేను ఇష్టపడ్డా నేను చేసుకున్నాను నీకెందుకు బ్రో హలో అన్నా సార్ ఇగో చూసినావు కదా నువ్వు చూపించమని చెప్పినావు కదా నేను అడ్రస్ కనుక్కోవడానికి 2 days పట్టింది నాకు ఈమె ఇక్కడ ఎక్కడో లోపల ఇక్కడ బస్సులోంచి ఉంటుంది ఈమె అడ్రస్ ఇక్కడ ఈ ఇల్లు కూడా చూడు కొత్తగా ఏం లేదు వీళ్ళ దగ్గర సామాన్ కూడా ఏం లేవు ఈమెతో ఎందుకు వచ్చిందో తెలియదు చెప్పేది మీకు కదా ఏంది ఏంది మీకు ఎందుకు ఇగో నేను నీకు చెప్తున్నా నేను ఆయనతో కన్విన్స్ చేస్తా నేను మాట్లాడుతున్నా నీకు ఎందుకు అన్న నీకు ప్రూఫ్ అయితే దొరికిపోయిందిగా వాళ్ళకి ఎందుకు నేను చేస్తాను మనం చూసుకున్నాం కదా అసలు వేరే
ఇప్పుడు ఆయన చెప్తూ ఇప్పుడు ఆయన నువ్వే చెప్పినావు ఆయన నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు చేసిన నేను ఇప్పుడు ఏంది ఇగో నీకు ఎందుకు రా భయ్యా అసలు మా మాటస్ నీకు ఏ అవసరం అబ్బాయికి అవసరం ఉంది గుంజి పచ్చకడ కొట్టాలి అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? మరి మీకు ఎందుకు మీరు వెళ్ళిపోయి బ్రో మీదికి రాకు బ్రో 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 మీదికి రాకు దెబ్బలు తింటావు ముందే చెప్తున్నా. ఏంది చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? అది చేసేదే ముందు మనం కన్విన్స్ అవుతాం కదా నేను కన్విన్స్ ఏంది కన్విన్స్ ఆల్రెడీ మ్యారేజ్ తెలియలే నాకు అయ్యింది ఇక్కడ ఇప్పుడు ఆయనతో ఉండలేను కదా నేను నీతోటే ఉంటున్నా మ్యారేజ్ ఆయన చెప్పినావా వచ్చినా ఆయన చెప్పినావా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు అవసరం లేదు అసలు మీరెవరు ఎందుకు అవసరం లేదు నేను ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చిన అసలు ఎందుకు వచ్చి మా ఇంటికి అంటే ఆయన చెప్తే మీరు రావాల్సిన అవసరం మీకు ఉందా మీకు ఏముంది వస్తాను బరాబర్ వస్తాను. ఎందుకు వస్తారు? నువ్వు అట్లా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఆయన అనేది మా వదిలేసి- ఇష్టం నువ్వు కదా. ఆయన పెళ్లి కాదు, చేసుకొని ఇప్పుడు చేసుకో. ఆయన మాట్లాడుతున్నానని అది చెప్పగానే అసలు ఏం చెప్తున్నావు అసలు ఆ ఏం చెప్తున్నావు ఆ అంత క్లారిటీగా చెప్పినా కూడా ఇంకా ఏంది ఏంటంటే మీ లొల్లి ఫస్ట్ ఫోన్ ఇక్కడ నుంచి అవును. అవును. వెళ్ళండి మీకు వీడియో ఏం మొత్తం అవసరం రికార్డ్ అవుతుంది. చేయరా మొత్తం వీడియో ఏ రికార్డ్ వీడియో చేయి. ఆఫ్ చేయమని చెప్పు నాని బ్రో, వీడియో ఆఫ్ మాట్లాడమని చేయండి. చెప్పిన కదా బ్రో, ఫ్యామిలీ బ్రో, ప్లానింగ్ నీ మంచి గురించి బయటికి మాట్లాడుతున్నావు. వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందా? వీడియో వీడియో బ్రో ఏం ఇప్పటికి చేయి. నటిస్తుంది బ్రో ఏడుస్తున్నట్టు. ఇప్పటికి కూడా నటిస్తున్నావు. ఆ. నేను చెప్తున్నా, నువ్వు కూడా సంకరాగిపోతావు. నువ్వు కూడా సంకరాగిపోతావు. చెప్పనవసరం లేదు అసలు నువ్వు కూడా సంకరాగిపోతావు. నీ బతుకు ఆగమైపోతుంది బ్రో నీ ఇష్టం. ఇంత గణం చేసి అక్కడ ఐలాండ్ పెట్టుకొని ఇక్కడ ఇల్లు పెట్టుకొని మళ్ళీ ఆయనకి డైవర్స్ ఇచ్చేది ఉండే సిస్టర్ మరి ఎందుకు ఇవ్వాలి డైవర్స్ ఇచ్చే అవసరం నాకు లేదంటవా నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి. అంతే ఏం మాట్లాడుతున్నారు ఏం నేను సిన్సియర్ గా చేసిన కాబట్టి ఇప్పుడు వచ్చి ఇంత మ్యారేజ్ సిన్సియర్ గా చేసినావా? మరి ఆయనే మళ్ళీ ఆయన ఏం కావాలి ఈయన ఏం కావాలి మరి ఆయన చేసాడు కదా నన్ను కూడా బ్రో నీకు రోజు వేరే దొరుకుతాడు నువ్వు కూడా అవల కుప్పం అవుతావు ఏంది బుజ్జి ఇది? ఆ? ఇంతగానో నమ్మినాను ఇంకేం మాట్లాడతావు ఇంతగానో నమ్మిన తర్వాత మోసం చేసిన తర్వాత బ్రో ఫస్ట్ తనని బెస్ట్ లేకున్నాను నా లవ్ని నేను ప్రపోజ్ చేయలేదు సో తనని ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసింది అయితే కొద్ది రోజుల తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాకు ఆయన దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత కాల్ చేసింది నా కలుగు నీతో మాట్లాడాలి సరే అని వెళ్ళాను బ్రో అయితే ఆ రోజు చెప్పింది నువ్వంటే నాకు ఇష్టం మనం పెళ్లి చేసుకుందాం మా ఇంట్లో సంబంధాలు చూసుకుంటాం ఎందుకు కామెడీ చేస్తున్నావా ఫ్రెండ్స్ అని చెప్పి ఇప్పుడు లవ్ అంటున్నావు ఏంటి అని అడిగాను bro. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నేను లవ్ చేసినప్పుడు కాకపోతే తనకు తెలియదు నేను లవ్ చేసింది తన ఒక్కదానికి తెలియదు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తనకు తెలియదు తను అది bro. దాని తర్వాత ఇంకా చెప్పగా సరేలే నేను లవ్ చేసిన పిల్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చింది కదా తనతోనే లైఫ్ అనుకున్నాను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను తీరా చూస్తే ఇట్లా అయింది ఏందమ్మా ఇది చెప్పు ఇంతగానో ఎవరైనా చేస్తారా పంపించి మనం మాట్లాడుతున్నాం మీరు వెళ్తారా వెళ్ళరా వెళ్దాం. పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది మీరు వెళ్ళకపోతే. చేసుకో. చెయ్యి వెళ్ళండి మీకు ఎందుకు అసలు మా మ్యాటర్ పోలీసులకు ఫోన్ చేయి నేనే కంప్లైంట్ పెడతా. చెప్పు నాని నేనే కంప్లైంట్ పెడతా. ఒక్కొని తర్వాత ఇంకొకరిని తర్వాత ఇంకొకరిని ఎంతమంది వస్తే అంతమంది. నేనే సేవ్ చేస్తాను బ్రో నీకు. గెలిస్తే ఏమొస్తుంది బ్రో ఇప్పుడు ఏదో ఒక ప్లీజ్ నాని నేను చెప్తాను సరే నా తప్పే నేను చెప్పకపోను తప్పని ఇప్పుడు ఒప్పుకున్నా కదా నువ్వే చెప్పాలి కదా ఎక్కువ రోజులు ఉండలేదు అక్కడ ఇష్టం లేదు మాకు అందుకే వచ్చేసినా కదా అది ముందే చెప్పిండాల్సింది నాకు ఇట్లా అదే అయింది, నేను నా చేసే లైఫ్ లో తప్పు ఇట్లా కాదు. అయ్యిందిరా పిచ్చోడా నాకు ముందే పెళ్ళి అయింది డివోర్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా అతనితో వద్దు ఇప్పుడు నేను డివోర్స్ తీసుకొని నీతోటే ఉంటాను అది కదా ముందు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటే ఒక అర్థం అతను అక్కడ లేడు కదా ఇప్పుడు నేను ఇంకా డివోర్స్ లేకపోతే తీసుకుంటానికి ఇంకా లేకపోతే ఆయన చెప్పాల్సిందే మరి నీతో డివోర్స్ తీసుకుంటా నేను నువ్వు పడే అనుమానం నాకు నచ్చట్లేదు ఆయన అనుమానం కూడా ఏం పట్టాడు ఆయన అనుమానం కూడా ఏం పడలేదు ఆయన జస్ట్ కాల్ పెట్టి ఎందుకు వస్తుంది అనే దానికి జస్ట్ ఒక మాట అడిగితే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా మా అమ్మతో మాట్లాడుతున్నా నేను చెప్పినాను జస్ట్ మీ అమ్మతో ఎవరితో మాట్లాడుతున్నా సరే స్క్రీన్ షాట్ తీసి పంపి అంటే చిన్నదానికి ఈమె బ్లాగ్ చేసేసింది ఆయన్ని బ్లాగ్ చేసేసి ఇప్పటికీ బ్లాగ్లో లేదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లాట్లో ఉంటున్నారు అక్కడ నుంచి
ఈ వచ్చేసి 1 month అవుతుంది, ఇక్కడ 1 month 2 months ఎంత అవుతుందో తెలియదు నీకు పెళ్లి చేసుకోండి. మరి మధ్యలో అక్కడికి వెళ్తుందో వెళ్తలేదో కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే అవును పెళ్ళి అయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వాళ్ళ హస్బెండ్ ఆర్మీ అని చెప్పి చెప్తుంది. మరి ఇప్పుడు ఏంది ఈమెది కనుక్కున్నావు? ఇప్పుడు ఏం చేయమంటావు? చేసిన ముందు చెప్తున్నా ఇక్కడ అక్కడ డివోర్స్ ఇచ్చేసి నేను నీతోనే ఉంటా. ఇప్పుడు ఆడు పిచ్చోడు అయిపోయా, నేను పిచ్చోడిని అయిపోయా. ఇంకా ఇద్దరిని పిచ్చోళ్ళని చేసావా? అరే ఇప్పుడు ఏమైంది? నేను ఉంటున్నా కదా నీతోనే. ఉంటున్నా అంటే ఆడ అక్కడ వాడికి కేసు పెడితే మళ్ళీ ఏమవుతుంది? ఎందుకు పెడతాడు? ఇప్పుడు నా ముందు వాడు నేను డివోర్స్ ఆయన ఇచ్చేస్తాను. డివోర్స్ ఇస్తే నువ్వు చేసుకొని రెడీ ఉన్నావు ఇప్పుడు? అదే లేదు. మరి ఇంతవరకు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఉంటున్నావు కదా నాతోనే. ఇదంతా వద్దు. ఇప్పటి నుంచి నువ్వు ఎవరితో నాకు తెలియదు, నేను నేను ఎవరో నీకు తెలియదు. నేను మాత్రం ఈ క్షణం నేను వదిలేస్తున్నాను. మరి చేసుకున్నావు కదా బ్రో, నన్ను. ఈ క్షణం నుంచి నేను ఒక మాట, నేనైతే వీడియో తీసిన, నేను ఈ వీడియో మొత్తం తీసుకొని యూట్యూబ్ లో ఎందుకంటే ఇట్లా నీకు జరిగింది అతనికి జరిగింది వేరే వాళ్ళకి జరగదని చెప్పేసి పెట్టుకో, నాకేం ఫరక్ పడదు, పెట్టుకో. నువ్వు తెగించేసినావు, పెట్టుకో. నువ్వు తెగించేసినావు. నాకు వద్దు. సరే అమ్మా, ఆయన వద్దు, పెట్టుకుంటా. నాకు నేను డివోర్స్ ఇచ్చేసి నేను ఇద్దరితోనే ఉంటా అని చెప్తున్నా ఆయన కదా. కన్విన్స్ చేసుకో, ఆయన ఉంటే ఆయన ఉండు. మీరు వెళ్ళండి, నేను కన్విన్స్ చేసుకుంటా. మీకు ఏం అవసరం? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంతసేపు మాట్లాడుతున్నా వెళ్ళిపోయి చెప్తే అర్థం కదా మీకు? అర్థం కాదు, వెళ్ళాము. మా ఇద్దరి మధ్యలో ఎందుకు మీరు వచ్చి చుచ్చు పెట్టాలి? ఆదర్శ దంపతులు స్ట్రైట్ గా చెప్తున్నా, ఇప్పటి నుంచి నువ్వు ఎవరో నాకు తెలియదు. ఈ క్షణం నుంచి నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్తున్నా, నేను వదిలి ఎంగేసి వెళ్ళిపోతా. నీ సావు నువ్వు సావు. ఎందుకు అట్లా చేస్తున్నా? నాని విను ఒకసారి. అరే, ఇంకా స్టోరీ చేసి చూస్తావా అసలు? అరే పిల్ల తెగించేసిందిరా. నువ్వు వీడియో అసలు ఆపు. అరే, ఇంకా ఏం నక్క చేస్తున్నావు? అవ్వాలి చెప్తున్నా. ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద స్టోరీ. అరే నాని చెప్పేది నీకు కదా, ఎందుకు చెప్పేది ఏడికి వెళ్తావు? ఏం నన్ను లేదు. చేసుకున్నావు కదా నన్ను. చేసుకునేది కాదు, ఇప్పుడు తెలిసింది కదా, నిజాలు తెలిసినాక ఇంకేం చేయమంటావు? అదే ఇప్పుడు చేసుకున్నావు కదా, ఉంటున్నావు కదా, నేను నీతోనే ఉంటున్నాను. నేను ఉంటున్నా ఎవరితో కదా, ఇప్పుడు ఆడ వెళ్ళి మాట్లాడను. కేసు అది సరే నాకు ఇప్పుడు సంబంధం లేదు సరే ఇప్పుడు వాన్ లైఫ్ ఏమైపోవాలి? చెప్తున్నా కదా, డివోర్స్ ఇస్తే నాకు వద్దు. ఆయన ఆల్రెడీ ఇస్తాను, నేను ఇచ్చేస్తా ఇప్పుడు. ఎవరు ఆయన ఇస్తాను డివోర్స్ నీకు? ఆయన ఇస్తాను నేను ఆయన ఆల్రెడీ అన్నాడు. పచ్చుకోలు కొడితే బ్రో, గుర్తాకు బ్రో. అనేది ఇది తమాషాలు చేస్తున్నావా? నువ్వేంది బ్రో ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నావు పిచ్చోన్ లెక్క? నా సావు నీ దర్శనం, నీ సావు నా సావు. ఎందుకు నన్ను ఇట్లా అంటున్నావు? ఇదే నా సిన్సియర్ చేసిన నాకు సిన్సియర్గా చేసిన అంటే ఇప్పుడు వదిలేంగేసి పోయినాడు కదా, ఆడు ఏమైపోవాలి? ఆడు పిచ్చోడు అయిపోవాలనా? అదే ఈ లంచఖాతాలన్నీ దెంగిందానికి ఆడు వదిలేంగేసి పోయినాడు. నేను చూసినాను, నేను ఏం చేసినా సరే వదిలేసి నేను నీతోనే కదా ఇవన్నీ నేను వద్దు. ఉండేది. ఇక నటించకి ఇక చాలు. థ్యాంక్స్ బ్రో, ఎంత చెప్పిందానికి. నాని, please ఇంతవరకు నాని. నాకు తెలియదు బ్రో ఇట్లా జరిగినట్టు. ఆయనకు కూడా సారీ చెప్పాను మీకు. ఇంకటి నుంచి ఆమె ఎవరో నాకు తెలియదు. చెప్తున్నా బ్రో, ఇదే లాస్ట్ టైం ఫ్రెండ్. ఆమె చూడడం, ఆమెతో మాట్లాడతాను. నాని ప్లీజ్, నన్ను ఇట్లా చెయ్యకు ప్లీజ్. చాలా కళ్ళు చల్లబడ్డాయా? వెళ్ళండి, ఇంకా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఎందుకున్నారు ఇక్కడ? తీసుకొని మొత్తం యూట్యూబ్లో పెడితే న్యూస్ అలా వెళ్ళిపోండి, పడతాను. పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారు.